హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం చెప్పుకున్నాం మొన్న వీడియోస్లో మనం ఏం చెప్పుకున్నామంటే డాల్టన్స్ అటామిక్ థియరీ చెప్పుకుంటామన్నాం. తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ చెప్పుకుంటా అన్నాము. సబ్-అటామిక్ పార్టికల్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ కూడా మనం చెప్పుకుంటా అన్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నది డాల్టన్స్ అటామిక్ థియరీ. దీనికంటే ముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? యాటమ్ అంటే డిస్కస్ చేసుకున్నాం, మ్యాటర్ అంటే డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? డాల్టన్స్ అటామిక్ థియరీ. సో డాల్టన్స్ అనే ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్, డాల్టన్స్ ఈజ్ ఇంగ్లీష్ సైంటిస్ట్. తను మనకి ఒక అటామిక్ థియరీని ఇచ్చాడనమాట. ఒక థియరీని ప్రపోజ్ చేశాడు యాటమ్ బేస్ చేసుకుని. తిను ఇన్ 1808లో మనకి ఈ థియరీని ప్రపోజ్ చేయడం మనకి జరిగింది. సో దీంట్లో మనకి ఏం చెప్పాడంటే ఒక 5 పాస్టులేట్స్ ఇచ్చాడమ్మా. 5 ఫ్యాక్ట్స్ ఆర్ 5 పాస్టులేట్స్, ఎనీథింగ్ మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు. ఓకేనా? సో 5 ఫ్యాక్ట్స్ చెప్పారు. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవ్రీ మ్యాటర్. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి? ఎవ్రీ మ్యాటర్ ఈజ్ compose every minute, compose every minute particles is called atoms అంటున్నారు. atoms which is taken part in chemical reaction అన్నమాట. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ మ్యాటర్ అన్నాడు. ఇక్కడ ఎవ్రీ మ్యాటర్ అన్నారు. సో ఎవ్రీ మ్యాటర్ అంటే ఎవ్రీ మ్యాటర్ కంపోజ్డ్ వెరీ మినిట్ పార్టికల్స్ ఆర్ యాటమ్స్ అంటాడు. అంటే ఇందులో మనకి డాల్టన్స్ ప్రపోజ్ చేసింది ఏంటి? ఆల్ మ్యాటర్స్. ఇక్కడ ఏం ప్రపోజ్ చేశాడు? మనకి ఆల్ మ్యాటర్స్ గురించి ప్రపోజ్ చేశాడు. సో ఆల్ మ్యాటర్స్ అంటే మనకు వచ్చేది ఏంటి? ఫస్ట్ సాలిడ్స్ వస్తుంది, లిక్విడ్స్ వస్తుంది అండ్ గ్యాసెస్ వస్తాయి. సో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అందుకే నేను ఫస్ట్ మ్యాటర్ గురించి మీకు ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. సో ప్రతిదానికి మనకి ఈ లెసన్లో ఏంటంటే ప్రతిదానికి లింకప్ అయి ఉంటుంది. ఓకేనా? ప్రతిదానికి ఒక్కదానికొకటి లింకప్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పాము? ఇక్కడ ఈ అవైనాయి కదా, అంటే ఇందులో పార్టికల్స్ అనేవి ఎలా మేడప్ అయి ఉంటాయి? మనకి ఇండివిజిబుల్గా పార్టికల్స్ అనేవి మేడప్ అయి ఉంటాయి. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ పాస్టులేట్ ఆఫ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ కెమికల్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ ఏమైనా టేక్ ఇన్ ఏ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఈ టేక్ ఇన్ ఏ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్ అన్నని చెప్పినప్పుడు ఇప్పుడు మనం తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్మింగ్ ఆఫ్ వాటర్. మనకు వాటర్ మాలిక్యూల్ ఫార్ములా ఏంటి? H2O. సో అంటే H2O కదా. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రీఅరేంజ్మెంట్ అయ్యి హైడ్రోజన్ ఆక్సిజన్ ఏమైంది? మనకి రియాక్షన్లు ఏమవుద్ది? ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ 2 హైడ్రోజన్స్ ప్లస్ ఆక్సిజన్ తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 2H2O. సో మనకి ఇలా అవుతుంది. అంటే మనకి ఇవి రీఅరేంజ్మెంట్ అయ్యి మనకి ఏమవుతుంది? ఒక న్యూ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అవునా? రీఅరేంజ్మెంట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది? న్యూ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. గోల్డ్ పీస్ అనేది తీసుకున్నాం. ఇందులో చిన్న అంటే స్మాల్ పార్టికల్స్ ఏం ప్రెజెంట్ ఉంటాయి? గోల్డ్ స్మాల్ పార్టికల్స్ అనేవి మనకు ప్రెజెంట్ ఉంటాయి. అంటే ఇందులో టైనీ గోల్డ్ యాటమ్స్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి? మనకి టైనీ గోల్డ్ యాటమ్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాస్టులేట్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. సో సెకండ్ పాస్టులేట్ వచ్చేసరికి తిని ఏం చెప్పాడంటే atoms cannot be further subdivided
అంటే ఇక్కడ ఏమంటున్నాడు, యాటమ్స్ అనేవి కెనాట్ బి ఫర్దర్ సబ్డివైడ్, అంటే యాటమ్స్ అనేవి సబ్డివైడ్ అవ్వను. ఎందుకంటే డాల్టన్స్ అనేది ఏం బిలీవ్ చేశాడంటే యాటమ్స్ అనేవి స్మాల్ ఇండివిజిబుల్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, అంటే ఇందులో మనకి సబ్ అటామిక్ పార్టికల్ అట్ దిస్ టైమ్స్ అంటే ఇతను అట్ దిస్ టైం అంటే డాల్టన్స్ అటామిక్ అంటే ఆ టైంలో తనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఫైండ్ చేసేంత తెలియదు అనమాట. అంటే ఎలా ఫైండ్ చేయాలో నాకు తెలియదు అనమాట. సో తనకు ఒక డెఫినేషన్ ఇచ్చేసాడు. ఏంటది, ఇప్పుడు యాటమ్స్ కెనాట్ బి ఫర్దర్ సబ్డివైడ్. ఇప్పుడు ఇది దేంట్లోకి వెళ్తే ఫ్యాక్ట్స్లోకి వస్తే, సో మనకి అప్పుడు కాలం తను చెప్పినంత ఫస్ట్ చెప్పింది ఎవరు, అటామిక్ థియరీ. సో డాల్టన్స్ ఫస్ట్ అటామిక్ థియరీ చెప్పినప్పుడు ఇప్పుడు ఫస్ట్ చెప్పాడనే కదా మనం ఇది అనుకుంటాం. అంటే యాటమ్స్ అనేవి సబ్డివైడ్ అవ్వవు, సో యాటమ్స్ సబ్డివైడ్, కానీ యాటమ్స్ అనేవి సబ్డివైడ్ అవుతాయి. మనం ఫర్దర్గా చెప్పేది ఎవరంటే థామ్సన్ అతను మనకు చెప్తాడు. దిస్ ఈస్ ద సెకండ్ పోస్ట్లేట్. నెక్స్ట్ థర్డ్ పోస్ట్లేట్ వచ్చేసి ద atoms of different elements, the different elements from different elements differ elements థర్డ్ పోస్ట్లేట్ మళ్ళీ రాసుకుందాం. ద atoms of different elements differ different from each other in their properties and mass, while the atoms of the same element are identical, same element of identical in all రెస్పెక్ట్స్. ఇక్కడ ఏమంటున్నాడు, యాటమ్స్ అనేవి ఇక్కడ ఏమంటున్నాడంటే ఐడెంటికల్గా, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఏమంటే ఇప్పుడు ఒక యాటమ్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఒక యాటమ్ ఫర్ ఆక్సిజన్ అనే యాటమ్ తీసుకున్నాం. దీంట్లో నేను ఐడెంటికల్గా అంటే మాస్ ఒకటి, సైజు అండ్ కెమికల్ బిహేవియర్ అంటే ఒకేలా ఉంటుంది. సో దీని ఏమైనా ఎలా ఉంటుంది అని చెప్పాడు. అంటే యాటమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ డిఫరింగ్ దేర్ ప్రాపర్టీస్. అంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకున్నాం. సో ఆక్సిజన్లో మాస్ ఒకలా ఉంటుంది, సైజ్ ఒకలా ఉంటుంది, దాని యొక్క కెమికల్ బిహేవియర్ కూడా వేరేలా ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ఇదే హైడ్రోజన్ తీసుకుంటే సేమ్ దాని మాస్, సైజ్ అండ్ కెమికల్ బిహేవియర్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇవి రెండు కలిపి తీసుకుంటే ఇప్పుడు మనం H2O చూసుకున్నాం. ఇక్కడికి వచ్చేసేపటికి ఏమవుతుంది, న్యూ ప్రాపర్టీస్ అనేవి ఫామ్ అవుతాయి. దీనికి మనం సపరేట్ ఉన్నప్పుడు వేరేలా ఉంది. సో కంబైన్ అయినప్పుడు న్యూ ప్రాపర్టీస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, ఎవ్రీ హైడ్రోజన్ ఆటమ్స్ హెస్ సేమ్, అంటే ప్రతి హైడ్రోజన్ ఆటమ్కి 1 AMU అనే మనకి వాల్యూ ఉంటుంది. బట్ హైడ్రోజన్ ఆటమ్స్ డిఫర్ ఫ్రమ్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్తో కంబైన్ అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మాస్ 16 AMU ఉంటుంది. ఓకేనా? దిట్ ఈస్ ద థర్డ్ పోస్ట్లేట్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. ది నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్లేట్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ నేను ఏమన్నాడంటే ద యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఇన్ సింపుల్ రేషియోస్ టు ఫామ్ కాంపౌండ్స్. ఇక్కడ యాటమ్స్ అనేవి ఇప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, కొన్ని రేషియోస్ అనేవి ఫామ్ చేస్తాయి. దెన్ ద మాసెస్ కంబైన్
ఎలిమెంట్స్ రిప్రజెంట్ ద మాసెస్ ఆఫ్ కంబైన్స్ యాటమ్స్. అంటే ఇప్పుడు ఇలా కంబైన్ అయినప్పుడు దీనిలో ఉన్న మాసెస్ కూడా కంబైన్ అయ్యి మనకు ఉంటాయి. ఇప్పుడు 5 హైడ్రోజన్ తీసుకున్నాం, వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం, ఇక్కడ 2:1 రేషియోలో ఉంది. ఇప్పుడు CO2 తీసుకున్నాం 1:2 రేషియోలో. సో ఇలా కంబైన్ అయినప్పుడు మనకి మాసెస్ కూడా కంబైన్ అయ్యి మనకి ఇలా సింపులెస్ట్ రేషియోస్లో మనకి ఫామ్ అవుతాయి. అంటే నెక్స్ట్ 5th పోస్టులేట్ ఏంటంటే atoms can be neither created nor destroyed. మన యాటమ్స్ని క్రియేట్ చేయలేము, అలా డిస్ట్రాయ్ చేయలేము. కానీ మనం ఎలా చేసుకోవచ్చు? లా ఆఫ్ కన్జర్వేషన్. అంటే ఇది ఇక్కడ మనకు ఒక ప్రిన్సిపల్ అనేది కన్సర్వ్ అవుతుంది. ఏంటిది? లా ఆఫ్ కన్జర్వేషన్. లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది చెప్పిందారు డాల్టన్సే చెప్పాడు. ఓకేనా? ఈ డాల్టన్ దీని ద్వారా మనకి ఏమవుతుందంటే యాటమ్స్ అనేవి క్రియేట్ అవ్వు, అలాగే డిస్ట్రాయిడ్ అవ్వు. కానీ రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏం తీసుకుంటామంటే CH4 + 2O2 తీసుకున్నాం. మనకేం ఫామ్ అయింది? CO2 ఫామ్ అయింది అండ్ H2 ఫామ్ అయింది. సో ఇక్కడ ఏమైంది? మనం యాటమ్ డిస్ట్రాయ్ చేసామా? లేదు. క్రియేట్ చేసామా? లేదు. మనం సమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి ఒక మాలిక్యూల్గా ఫామ్ చేసాం. అది రియాక్షన్ జరిగితే మనకి ఒక న్యూ కాంపౌండ్స్ అనేవి మనకు ఫామ్ అయింది. సో ఇది తిన పోస్టులేట్స్. సో ఇక్కడ చిన్న నోట్ చెప్పాము. తిన ఏం చెప్పాడంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్పాడు. అంటే నెక్స్ట్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్, లా ఆఫ్ కాన్స్టెంట్ కంపోజిషన్. ఇవి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ 3 అనేవి మనకి నెక్స్ట్ వేరే దాంట్లోకి మనకి కంటిన్యూ అవుతాయి. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ ద్వారా మనకి పోస్టులేట్స్ అనేవి మనకి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వి కంటిన్యూ ద లిమిటేషన్స్. అంటే తను చెప్పలేనివి. ఏం చెప్పలేదంటే యాటమ్స్ అనేవి సబ్ డివైడ్ అవ్వవు అన్నాడు. అవునా? సబ్ డివైడ్ అవ్వవు. కానీ యాటమ్స్ అనేవి సబ్ డివైడ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కానీ సబ్ డివైడ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఐడెంటికల్లీ అంటే తను ఇంకో సెకండ్ పాయింట్ ఏం చెప్పలేదంటే మనం డిస్కవరీ ఆఫ్ మనకి ఇక్కడ తను ఏం చెప్పలేదంటే ఐసోటాప్స్ గురించి చెప్పలేదు. దాని నెక్స్ట్ ఐసోబార్స్ గురించి చెప్పలేదు. ఐసోబార్స్ గురించి చెప్పలేకపోయాడు. దాని నెక్స్ట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. హీ ఈజ్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ ఇన్ అటామిక్ స్ట్రక్చర్. మన అటామిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఏంటమ్మా మనకి బాండింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అట్లా తను ఫస్ట్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లేవని చెప్పినప్పుడు ఐసోబార్స్ ఎలా వచ్చేస్తే మనకి బాండింగ్ అనేది ఎలా ఫామ్? ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్బన్కి బాండ్ ఫామ్ అవుతుంది. అవునా? ఇలా బాండ్ ఫామ్ అవుతుందంటే దీని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మనకి కంబైన్ మనకి బాండ్ ఫామ్ అవుతుంది. సో అసలు ఈ నేచర్ అనేది తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అంటే ఫస్ట్ ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని మనకి ఎలా తెలిసినాయి? సో ఫస్ట్ మనకి యాటమ్స్లో సబ్ డివైడర్స్ ఏంటి? న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్. సో ఇవి గురించి చెప్పలేనప్పుడు మనకి బాండ్ నేచర్ అనేది చెప్పలేడు కదా. సో ఇవి తను చెప్పలేనివి. ఓకేనా? సో మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఏం కంటిన్యూ చేసుకుందామంటే సబ్ అటామిక్ ఆర్టికల్స్ గురించి మనం డీప్గా డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.